పర్చూరి రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరి సెంట్రల్ ఆఫ్ స్పెక్ట్రా హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 250 మందికి పైగా రోగులు వైద్య పరీక్షలు చేయించుకొని ఉచిత మందులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ దంపతులు కోలా శ్రీనివాసరావు లక్ష్మి ఆర్థిక సహాయం అందించారు. రోటరీ అధ్యక్షులు తోకల కృష్ణమోహన్ ఇది సామాజిక బాధ్యతగా నిర్వహించబడిన కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏలూరు జిల్లా గోగులంపాడు గ్రామంలో ఆశాజ్యోతి మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ల ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. గ్రామంలోని 40 మంది మహిళలకు 2 నెలల శిక్షణతో పాటు జీవనోపాధికి అవసరమైన కుట్టు మిషన్లు అందించినట్లు ఆశాజ్యోతి ట్రస్ట్ అధినేత పాలడుగు వంశీకృష్ణ తెలిపారు. మహిళలు ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రైతు సంఘం 3వ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశం సిపిఐ ఆధ్వర్యంలో జరిగింది. 2026 మార్చిలో కొత్తగూడెంలో జరగనున్న మహాసభలో రైతు సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తామని నాయకులు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శిస్తూ సీతారామ ప్రాజెక్టు నీళ్లు జలాలకు అందేలా పోరాటం చేస్తామని ప్రకటించారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం తమ్మవరం గ్రామంలో సార్వాణి బయోఫ్యూల్ ఫ్యాక్టరీని చైర్మన్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ పూర్తిగా రైతులు పండించే మొక్కజొన్నతో నడుస్తుందని, దళార్లు లేకుండా రైతులు నేరుగా తమ ఉత్పత్తిని ఫ్యాక్టరీకి అందించే అవకాశం ఉందని తెలిపారు. రోజుకు 2 లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేయడంతో పాటు దీనివల్ల రైతులకు లాభం మరియు కాలుష్య నివారణ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో నిన్న రాత్రి బావుపై బామర్ది స్నేహితులతో కలిసి దాడి చేసిన ఘటనపై సిఐ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. 2001లో సుమన్కు పార్వతి అనే మహిళతో వివాహం కాగా కొంతకాలం వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్వతి అన్న గణేష్ బావ సుమన్పై దాడి చేసినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలో 31వ తేదీని లక్ష్యంగా పెట్టుకుని పబ్బులు నిర్వహిస్తున్న నిర్వాహకులపై ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది. కొండాపూర్లోని క్వేక్ ఎరెన్ పబ్లో తనిఖీలు చేపట్టిన ఈగల్ టీం పబ్కు వచ్చిన కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. వీరంతా ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చిన కస్టమర్లేనని అధికారులు తెలిపారు. సోమాజిగూడలోని ఆల్ సైన్ హైట్స్ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ 5వ అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా ఆనూరు గ్రామంలో నిర్మిస్తున్న జిందాల్ పవర్ ప్లాంట్ను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ప్రజా సంఘాలు నిరసన ధర్నా నిర్వహించాయి. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు ప్రజా అభిప్రాయం, పంచాయతీ తీర్మానం లేకుండా ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని నాయకులు ఆరోపించారు. ఈ ప్లాంట్ల వల్ల వాయు, నీరు, నేల కాలుష్యం ఏర్పడి ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని, సమీపంలోని విద్యాసంస్థల విద్యార్థులకు కూడా ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. కర్నూలు జిల్లా పెద్ద హరివానం మండలంలో 16 గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగుతుంది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని ప్రజలు హెచ్చరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి నియోజకవర్గంలో గెలిచిన కొత్త సర్పంచులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి వ్యాఖ్యలతో 2019లో అధికారం లేకపోయినా 3 ఎంపీలను గెలిపించామని, కేసీఆర్ పాలనలో దోచుకోవడమే ప్రధానంగా జరిగిందని, ఓడిపోయాక ఫామ్ హౌస్ వరకు పరిమితమయ్యారని, రేపు అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్తో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రులు తెలియజెప్పారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సమీపంలో శివనాయక్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. రహదారి పక్కన ద్విచక్ర వాహనంతో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉండడం కారణంగా మృతి 3 రోజుల క్రితం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. శివనాయక్ పుల్లల చెరువులో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ శాసనసభను నిర్వీర్యం చేస్తున్నట్లు విమర్శించారు. బీఆర్ఎస్ 32 రోజులు, కాంగ్రెస్ కేవలం 20 రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిందని, ప్రభుత్వం అజెండాలను పరిగణించకపోతుందని తెలిపారు. కనీసం 15 రోజుల సమావేశాలు జరగాలని శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు విఫలమై 2 సంవత్సరాలుగా ఒక్క హౌస్ కమిటీ కూడా ఏర్పాటు చేయలేదని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పురపాలక సంఘం వాణిజ్య భవనాన్ని నివాస గృహంగా చూపించి కోర్టును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిందని హైకోర్టు గుర్తించింది. సీజే ధర్మాసనం అప్పటి కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవన యజమానులు 5 లక్షల రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఆంధ్రులు బధిరుల సంక్షేమానికి చెల్లించాలని ఆదేశించింది. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జాతీయ ప్రధాన కార్యదర్శుల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వికసిత భారత లక్ష్య సాధనలో అనుసరించాల్సిన వ్యూహాలు, విద్య, మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి, పాలన, సంస్కరణలు తదితర అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో సదస్సు విశేషాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, నీతి ఆయోగ్ సభ్యులు పాల్గొన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. పుతిన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ శాంతియుత మార్గం తీసుకోకపోతే సైనిక చర్యలకు ఒత్తిడి పడతారని, క్యూపై రష్యా డ్రోన్ల క్షిపణిలో దాడులు కొనసాగుతున్నాయి. జెలెన్స్కీ వాటిని ఖండించారు. కెనడా ప్రధాని ఉక్రెయిన్కు $2.5 బిలియన్ల ఆర్థిక సాయం ప్రకటించారు.